కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగం అమలుపరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేటలో రమణ చౌరస్తాలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన మర్చిపోవద్దని గుర్తు చేశారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడారని, అది సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వందల సంవత్సరాలు ఫైట్ చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతకుముందు ఇది బ్రిటిష్ రాజ్యాంగం నడిచేది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాలను, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ రోజులలో కడుపు గాలినవాడు పేదరికంలోకి వచ్చినటువంటి నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగం రాయాలని ఆలోచన చేసి వారితో రాపించిన 1949 26 నవంబర్ రోజు రాజ్యాంగం అమలైంది భారతదేశం. అందుకొచ్చి ఈ కాన్స్టిట్యూషన్ కూడా ప్రజెంట్ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనలో కూడా మార్పు, ఆయన చేసిన విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ ప్రతి పౌరుడు కూడా, ప్రతి స్త్రీ కూడా రాజ్యాంగం అమలు చేసినటువంటి అంబేద్కర్ను మరవకుండా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు. పార్లమెంట్లో అమిత్ షా ఏమంటాడంటే అంబేద్కర్ 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 6 సార్లని, ఈయన పూజ చేస్తే ఏమైంది, భగవంతుని పూజ చేసినా దేవుని పూజ చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం అది ఎంత పెద్ద అవమానం అంటే అంబేద్కర్ గారికి. రాజ్యాంగం రాసిన ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేదవాడి ఉదయంలో ఒక భగవంతుడుగా అంబేద్కర్ నిలిచినాడు. కానీ ఆ రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్నారు, అంబేద్కర్ని అవమానం చేస్తున్నారు. వచ్చే తరం యువకులు ఆలోచన చేసి ఈ ప్రభుత్వాలు ఎప్పటి వరకైతే రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అంబేద్కర్కు అవమానం చేసినంత కాలం మనం ఫైట్ చేయాలి. అంబేద్కర్ను కాపాడుకోవాలి. అంబేద్కర్